భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్తో సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ప్రారంభోత్సవం సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరి చూపు ఉత్తరాంధ్ర వైపు ఉండబోతోందన్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భోగాపురం ఎయిర్పోర్ట్ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఇప్పటికే పలు సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అసలు ఉత్తరాంధ్రకి వైభోగాన్ని ఏ విధంగా చాటి చెప్పాలనే నేపథ్యంలో ఏ విధంగా దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు మంత్రి కొలుసు పార్థసారథి గారు నాకు తెలిసి. సార్ చెప్పండి సార్, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి విస్తృత ప్రచారం ఏ విధంగా సాగబోతుంది ఏంటి సార్? భోగాపురం అనేది ఈ ప్రాంతంలో తీసుకొచ్చే మార్పులు, ప్రత్యేకంగా ఆర్థికమైన మార్పులు కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక మార్పులు కానివ్వండి, లేకపోతే యువతకి ఉపాధి అవకాశాల మార్పు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఇది గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర లాగా ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఈ 3 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తలమానికం లాంటి జిల్లాలని చెప్పేసి మనం చేస్తాం. ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ సంబంధించి విస్తృత ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అసలు దేశాన్ని నలుమూలగా వ్యాపించారు. అదే ఎయిర్పోర్ట్ రావడం మూలంగా ఏంటంటే ఇప్పటికే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, దాదాపు 6 లక్షల పైబడి పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఏంటంటే ఈ ఎయిర్పోర్టు దోహదపడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చూస్తారో వాళ్ళకి సౌకర్యవంతమైన అకామిడేషన్స్, వాళ్ళకి సౌకర్యవంతమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వాళ్ళ దేశం నుంచి ఇక్కడ రావడానికి కానీ మళ్ళీ వెళ్ళిపోవటానికి కానీ ఇవి వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నాయి. ఇక్కడ స్టే చేస్తానికి బ్రహ్మాండమైన అందమైన ప్లేసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఈ భోగాపురం రావడం మూలంగా కనెక్టివిటీ కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది. కాబట్టి అన్ని విధాలు కూడా ఇది చాలా మార్పు తీసుకొస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర వెనుకబడిన ఉత్తరాంధ్ర కాదు, కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత చాలా వరకు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆగస్టు 1వ తారీఖున PM నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇనాగరేషన్ కాబోతుంది. దీనికి సంబంధించి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపంచ నలుమూలలో కూడా ప్రచారం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు నారా లోకేష్, అలాగే ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV.